పల్లెటూరు ఏమో ఆ గ్రామం ఏమో పూర్తిగా తమిళం మాట్లాడేవాళ్ళు ఉండే గ్రామం. అక్కడ దేశింగరాజు కేళిక. కేళిక అంటే మనం రాయలసీమలో బయలాటలంటారు. తర్వాత ఈ కోస్తా ప్రాంతాల్లో వీధి భాగవతాలంటారు. ఇట్లా గ్రామీణులు ఆడుకునే ఒక చిన్న నాటకం. ఒక జానపద నాటకం. దాన్ని కేళిక అంటారు ఆ ప్రాంతాల్లో. దేశింగరాజు చరిత్రని అక్కడ వాళ్ళు రాత్రంతా కూడా తెలుగులోనే ప్రదర్శిస్తారు. ప్రదర్శించేవాళ్ళు తమిళులు. అది ఉండే చోటు కర్ణాటక. కానీ ఆ భాష నడిచేది తెలుగులో. వాళ్ళందరికీ కూడా అక్కడ ఉండే కన్నడిగులకి, ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఉండే కన్నడిగులకి, తమిళులకి అందరికీ కూడా తెలుగు బాగా మాట్లాడడం వచ్చు. జానపదాలన్నీ, కేళికలన్నీ తెలుగులోనే నడుస్తాయి. అంటే తెలుగు ఎంత దూరం విస్తరించి ఉండేది. ఒక పల్లెటూరులో ఆ తమిళ మెజారిటీ ఆ పల్లెటూరు ఉండొచ్చు. అది కర్ణాటక అయి ఉండొచ్చు. కానీ ఆ ప్రాంతానికంతా ఒకప్పుడు అనుసంధాన భాషగా తెలుగు